అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కుటుంబ సభ్యులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ బక్రీద్ పండుగ ఆనందంగా జరుపుకుంటూ ఉన్నారు. మరి ఆ పండుగలో పాల్గొనే అవకాశం నాకు రావడం, వాళ్ళందరితో కలిసిమెలిసి ఈ కార్యక్రమంలో ఉండడం, మానవ సంబంధాలు, బంధాలు, అనుబంధాలను మరింత పటిష్టం చేసే ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ప్రతి ముస్లిం సోదరుడికి, సోదరిమణులకి, ప్రతి ముస్లిం కుటుంబానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సబ్కో సలాం లేకుం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ప్రపంచంలోని ముస్లిం సోదర సోదరిమణులందరికీ కూడా, ముఖ్యంగా భారతదేశము, మన ఆంధ్ర రాష్ట్రము, మరీ ముఖ్యంగా మన కడప జిల్లా, కడప నియోజకవర్గము సోదర సోదరిమణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ఈదుల్ అదా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంతో ప్రాముఖ్యతమైన రోజు. ఈరోజు ప్రపంచానికే ఒక దిక్సూచి చూపించిన రోజు. ఆ రోజు వచ్చేసి ఇబ్రహీము సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆ రోజు ఆ అల్లాకు తనకిష్టమైన ఒక వస్తువుని ఇమ్మని చెప్తే, ఆ రోజు తన కొడుకు సైతము ఆయన ఇచ్చేదానికి, కుర్బానీ ఇచ్చేదానికి ఆయన పూనుకున్న రోజు. ఆ జుబా చేసేటప్పుడు ఆ అల్లానే ఆయనకు కరుణించి ఆయన యొక్క ప్రార్థనలను ఆలకించి ఎంతో ఈ ప్రపంచానికే ఒక దిక్సూతిగా, మార్గదర్శిగా చూపించిన రోజు ఈరోజు. చాలా పవిత్రమైన రోజు. నేను ముఖ్యంగా ప్రజలందరూ కోరుకునేది ఏమంటే, స్వార్థం ఎడనాడి కేవలం తన కుటుంబ సభ్యులు, తన భార్య బిడ్డలు మాత్రం చూసుకోకుండా ఎదుటివారు ఏ విధంగా ఉన్నారు, మన ఇరుగు పొరుగు వారు ఏ విధంగా జీవనం సాగిస్తున్నారు, వారి యొక్క కష్ట నష్టాల్లో పాల్గొని సహాయం చేస్తేనే నిజమైన భక్తి, ప్రార్థన, ఆ అల్లా యొక్క కృప కూడా మనకు దక్కుతుంది. ఈరోజు వచ్చేసి ప్రపంచంలో అంతా కూడా శాంతి సౌభాగ్యాలతో మొత్తం కూడా, ముఖ్యంగా మన భారతదేశము, ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా, ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడాలని చెప్పి కూడా ఆ అల్లాను, భగవంతుని ప్రార్థిస్తూ మరి ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా ఈదుల్ అదా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై. ఈ బక్రీద్ పండుగ ఆనందంగా జరుపుకుంటూ ఉన్నారు. మరి ఆ పండుగలో పాల్గొనే అవకాశం నాకు రావడం, వాళ్ళందరితో కలిసిమెలిసి ఈ కార్యక్రమంలో ఉండడం, మానవ సంబంధాలు, బంధాలు, అనుబంధాలను మరింత పటిష్టం చేసే ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ప్రతి ముస్లిం సోదరుడికి, సోదరిమణులకి, ప్రతి ముస్లిం కుటుంబానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సబ్కో సలాం లేకుం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ప్రపంచంలోని ముస్లిం సోదర సోదరిమణులందరికీ కూడా, ముఖ్యంగా భారతదేశము, మన ఆంధ్ర రాష్ట్రము, మరీ ముఖ్యంగా మన కడప జిల్లా, కడప నియోజకవర్గము సోదర సోదరిమణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ఈదుల్ అదా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంతో ప్రాముఖ్యతమైన రోజు. ఈరోజు ప్రపంచానికే ఒక దిక్సూచి చూపించిన రోజు. ఆ రోజు వచ్చేసి ఇబ్రహీము సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆ రోజు ఆ అల్లాకు తనకిష్టమైన ఒక వస్తువుని ఇమ్మని చెప్తే, ఆ రోజు తన కొడుకు సైతము ఆయన ఇచ్చేదానికి, కుర్బానీ ఇచ్చేదానికి ఆయన పూనుకున్న రోజు. ఆ జుబా చేసేటప్పుడు ఆ అల్లానే ఆయనకు కరుణించి ఆయన యొక్క ప్రార్థనలను ఆలకించి ఎంతో ఈ ప్రపంచానికే ఒక దిక్సూతిగా, మార్గదర్శిగా చూపించిన రోజు ఈరోజు. చాలా పవిత్రమైన రోజు. నేను ముఖ్యంగా ప్రజలందరూ కోరుకునేది ఏమంటే, స్వార్థం ఎడనాడి కేవలం తన కుటుంబ సభ్యులు, తన భార్య బిడ్డలు మాత్రం చూసుకోకుండా ఎదుటివారు ఏ విధంగా ఉన్నారు, మన ఇరుగు పొరుగు వారు ఏ విధంగా జీవనం సాగిస్తున్నారు, వారి యొక్క కష్ట నష్టాల్లో పాల్గొని సహాయం చేస్తేనే నిజమైన భక్తి, ప్రార్థన, ఆ అల్లా యొక్క కృప కూడా మనకు దక్కుతుంది. ఈరోజు వచ్చేసి ప్రపంచంలో అంతా కూడా శాంతి సౌభాగ్యాలతో మొత్తం కూడా, ముఖ్యంగా మన భారతదేశము, ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా, ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడాలని చెప్పి కూడా ఆ అల్లాను, భగవంతుని ప్రార్థిస్తూ మరి ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా ఈదుల్ అదా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.